ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ప్రక్రియ కింద నామినేషన్ వేసినటువంటి నాగబాబు గారు తన ఆస్తులను వెల్లడించారు. ఆస్తుల వివరాలు తన అఫిడవిట్లో. ఓవరాల్గా తన మీద అయితే ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని చెప్పిన తను అఫిడవిట్లో ఆయన పేర్కొన్న వివరాలు ఏంటి? మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు 55.37 కోట్లు, బ్యాంకులో నిల్వ 23.53 లక్షలు, చేతిలో నగదు 21.81 లక్షలు, ఇతరులకు ఇచ్చిన అప్పులు 1.03 కోట్లు, బెంజ్ కారు 67.28 లక్షలు, హ్యుందాయ్ కారు 11.04 లక్షలు అండ్ 18.10 లక్షల విలువైన 226 గ్రాముల బంగారం ఉందట. వాళ్ళ భార్య గారి వద్ద 16.50 లక్షల విలువైన 55 క్యారెట్ల వజ్రాలు ఉన్నాయట. 57.99 లక్షల విలువైన 724 గ్రాముల బంగారం ఉందట. 21.40 లక్షల విలువైన 20 కేజీల వెండి అయితే ఉన్నట్లు తెలిపారు. తనకు తన భార్యకు కలిపి చరాస్తులు మొత్తం 59.12 కోట్లు ఉన్నట్లయితే వెల్లడించారు. చరాస్తులు. ఇక స్థిరాస్తులు రంగారెడ్డి జిల్లాలో 2 వేరువేరు చోట్లట 2.39 ఎకరాల భూమి, దాని విలువ 3.55 కోట్లట. ఇవి చాలా గమ్మత్తుగా ఉంటాయి కదా రాజకీయ నాయకులు ప్రకటించేటివి. రంగారెడ్డి జిల్లాలో 2.5 ఎకరాలు విలువ చేసేది 3.5 కోట్లేనా? జనరల్గా ఇంక అంతే, కొన్నప్పుడు ఎట్లుంటుందో అంత వేసింటారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో 32.80 లక్షల విలువైన 3.28 ఎకరాలట. మెదక్ జిల్లా నర్సాపూర్లో దాదాపు 3.28 ఎకరాలు వచ్చి 32 లక్షలట. అదే ప్రాంతంలో మరో సర్వే నంబర్లో 50 లక్షల విలువైన 5 ఎకరాలట. రంగారెడ్డి జిల్లా టేకులాపల్లిలో 53.50 లక్షల విలువైన 1.07 ఎకరాలట. హైదరాబాద్లోని మణికొండలో 2.88 కోట్ల విలువైన 460 చదరపడుగుల రెసిడెన్షియల్ విల్లా ఉందట. మొత్తంగా 11.20 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయట. అప్పులు 2 బ్యాంకుల్లో హోమ్ లోన్ అంటే గృహ రుణం మొత్తం 56.97 లక్షలు ఉందట. కారు మీద లోను 7,54,895 రూపాయలు ఉందట. ఇవి కాకుండా ఇతర వ్యక్తులు, సంస్థల నుంచి తీసుకున్నవన్నీ కలిపితే 1.64 కోట్ల అప్పులు ఉన్నాయట. వాళ్ళ అన్నగారైన చిరంజీవి గారి దగ్గర నుంచి 28,48,871 రూపాయలు అప్పు తీసుకున్నారట. ఎంత? 28,48,871 రూపాయలు. ఇంకా వాళ్ళ తమ్ముడు గారైన వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఉన్నారు కదా, ఆయన దగ్గర నుంచి 6.90 లక్షలు అప్పు తీసుకున్నట్లయితే అఫిడవిట్లో పేర్కొన్నారు. సో ఈ లెక్క నాగబాబు గారి దగ్గర కూడా ఆస్తిపాస్తులు చాలానే ఉన్నాయి. మరి అఫ్కోర్స్ లేండి, సినిమా వాళ్ళు లేకుండా ఎక్కడ ఉంటాయి? ఖచ్చితంగా ఉంటాయి. ఇది మొత్తం మీద నాగబాబు గారు ప్రకటించిన అఫిడవిట్లోని లెక్కలైతే.